seeing this face for the first time, I'll be really happy if you go subscribe to my channel below. So today's video is all about a surprise. Surprise ante I want to surprise my pinny anamata because she was asking me to draw a painting from a very long time. అంటే literally ఒక 2 years నుంచి అడుగుతుంది రాధాకృష్ణ పెయింటింగ్ ఏమని చెప్పి. బట్ ఎందుకు వేయలేదో నాకు తెలియదు, అంటే నాకు కుదరలేదు, ఐ డోంట్ నో వై, బట్ ఇట్ నెవర్ హ్యాపెండ్. కాబట్టి ఇప్పుడు ఐ వాంట్ డ్రూ and I want to surprise her anamata. So we literally told her that we have to shoot a video and we came inside. అంటే ఇప్పుడు తను బయటే ఉంది, లైక్ హాల్లో ఉంది, బట్ వీఆర్ రికార్డింగ్ దిస్ వీడియో నౌ. అండ్ మాకు చాలా తక్కువ టైం ఉంది గైస్. లిటరలీ వీ హ్యావ్ 2 hours మ్యాక్స్. 2 hours మేము ఒక క్యాన్వాస్ పెయింటింగ్ డ్రా చేసి పెయింటింగ్ కంప్లీట్ చేసి వీ హ్యావ్ టు సర్ప్రైజ్ హర్. సో ఇట్ హ్యాస్ టు బి సో క్విక్. ఓకే, వెరీ ఫాస్ట్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. Okay, we have to draw in this canvas. So a very short back story is మన దగ్గర డ్రా చేయడానికి క్యాన్వాస్ లేదు గైస్. సో ఇది నా కజిన్కి వాళ్ళ స్కూల్లో ఇచ్చారని చెప్పి సో వాడు అక్కడ పెట్టుకున్నాడు. వీ లిటరలీ స్టోల్డ్ ఇట్. అంటే వాడికి తెలియదు అనమాట మేము ఇది తీసుకుని దీంట్లో డ్రా చేస్తున్నామని. హీఈస్ ఆల్సో వెయిటింగ్ అవుట్ సైడ్. కాబట్టి వీ హ్యావ్ టు లైక్, నేను ఇది పెయింటింగ్ అయిపోయాక హ్యావ్ టు బై అ న్యూ వన్ అండ్ కీప్ ఇట్ ఓవర్ దేర్. వాడికి చెప్పకూడదు. యా, ఓకే, ఇప్పుడు దీన్ని చింపుతాం. ఇట్ విల్ బి వెరీ సాటిస్ఫైయింగ్ గైస్. ఇట్ ఇస్ క్లీన్. ఓకే, సో లెట్స్ డ్రా ది అవుట్లైన్ ఫస్ట్. సో నేను ఏం పిక్చర్ వేస్తున్నానని చెప్పి మీకు డిస్ప్లే మీద పెడతాను. సో యా, ఫస్ట్ అవుట్లైన్ తీసుకున్నాను. సో ఫస్ట్ కొంచెం రాసుకొని స్టార్ట్ చేద్దాము, బికాజ్ 2 hours ఉంది కదా, అంత పెద్ద పెయింటింగ్ అంటే ఐ డోంట్ నో వేయగలనా లేదని చెప్పి. సో దేవుడిదయా. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. బట్ ఇక్కడ మా ప్రాబ్లం ఏమొచ్చింది అంటే మా దగ్గర ఒక మొబైల్ మాత్రమే ఉంది. దట్ ఈస్ ఆల్సో మై మొబైల్. ఇప్పుడు నేను వెళ్ళి మా పిన్ని మొబైల్ అడగలేను కదా. ఐ టోల్డ్ హర్ దట్ ఐఎమ్ షోయింగ్ మై పెయింటింగ్స్ అని చెప్పాను. సో దానికోసం మొబైల్ ఎందుకని చెప్పి మళ్ళీ డౌట్ వస్తుంది. సో మేము అడగలేదు. అండ్ ఆల్సో మాకు అక్కడ కంప్యూటర్ ఉంది. సో కంప్యూటర్లో నేను చూసి డ్రా చేస్తాను. కాబట్టి లైక్ నేను కంప్యూటర్లో చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. సో ఎక్కువ మొబైల్లో చూసి డ్రా చేస్తాను. బట్ కొంచెం మీకు నేను డ్రా చేయడం తెలియాలి కాబట్టి కొంచెం టైం ల్యాబ్స్లో మాత్రం నేను కంప్యూటర్లో చూసి డ్రా చేస్తాను. ఓకే, ఫస్ట్ బాయ్. హలో గైస్, సో ఇప్పుడే నాకు అవుట్లైన్ చేయడం అయిందనమాట. సో ఇట్ ఆల్మోస్ట్ టుక్ మీ 50 minutes, లిటరలీ 50 minutes తీసుకుంది. బికాజ్ ఎందుకో తెలీదు, ఐ లైక్ అ బిట్ నర్వస్. ఎందుకంటే ఇది ఒక 2 hours కంప్లీట్ చేయాలి అంటే మై మైండ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ వర్కింగ్. ప్రతి డీటెయిలింగ్ ఉంటుంది కదా. సో ఐ వాజ్ లైక్ లిటిల్ స్కేర్డ్ అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు మేము యాక్చువల్లీ బయట అబద్ధం చెప్పాము కదా. సో ఇట్ ఈస్ కరెంట్లీ 4:45. నా లిల్లీ కజిన్ అయితే బ్యాడ్మింటన్కి వెళ్ళరు, వాళ్ళు 7కి వస్తారు. ఈ లోపల ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్ పెయింటింగ్ అండ్ సర్ప్రైజ్ హర్. ఇఫ్ నాట్ ఎవ్రీథింగ్ విల్ బీ డన్. అంటే మొత్తం పెంట అవుతుంది లిటరలీ. సో యా, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇట్లా ఉందన్నమాట పెయింటింగ్. బట్ యూ హ్యావ్ టు ఇగ్నోర్ దిస్ బ్లాక్ మార్క్స్ అండ్ ఆల్. ఎందుకంటే కొంచెం క్లియర్ చేయడానికి నాకు కొంచెం టైం, ఐ మీన్ లైక్ క్లియర్ చేయడానికి టైం లేదు యాక్చువల్లీ. డైరెక్ట్ పెయింట్ వేస్తే కనుక ఇట్ విల్ బీ ఓకే. ఇప్పుడు మీకు చూపించడానికి ఇఫ్ ఐ హ్యావ్ టు క్లియర్ నో ఇట్ విల్ టేక్ లైక్ అట్లీస్ట్ నాకు ఒక 10 to 15 minutes మళ్ళీ దానికి తీసుకుంటుంది. సో ఐ స్కిప్డ్ ఇట్ అనమాట. సో యా, ఇప్పుడు మా పిన్ని ఐ థింక్ షీ కేమ్ జస్ట్ నౌ. ఇప్పుడు వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు కానీ నేను కొంచెం గట్టిగా మాట్లాడితే ఎవ్రీథింగ్ విల్ బీ స్పాయిల్డ్ కాబట్టి కొంచెం. సో ఐ షో యూ అగైన్ ద అవుట్లైన్ పార్ట్. అండ్ ఆల్సో ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఫాలోయింగ్ ది పిక్చర్. అంటే లైక్ ఇట్ వాజ్ అదేంటంటే డిజిటల్ ఆర్ట్. ద పిక్చర్ యూ హ్యావ్ సీన్ వాజ్ అ డిజిటల్ ఆర్ట్. కాకపోతే ఇప్పుడు వీఆర్ లైక్ పెయింటింగ్. సో ఇట్ డజంట్ మ్యాచెస్ లైక్ కరెక్ట్గా రాదు. అండ్ ఆల్సో ఐ హ్యావ్ యాడెడ్ అ లిటిల్ అంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. బికాజ్ దానిలాగే నాకు రాదు కదా. బికాజ్ అది కొంచెం ఏంటంటే డిజిటల్ ఆర్ట్ కాబట్టి ఇట్ లైక్ ఈజీగా అయిపోతుంది. ఆ కర్వ్స్ అనేవి సరిగ్గా ఉండవు. బట్ నేను ఒక కవ్ కూడా యాడ్ చేశాను ఇక్కడ, చిన్న దూడ అంటారు కదా. సో యా, అక్కడ యాడ్ చేశాను. అండ్ నేను అక్కడ పాట్ కూడా మార్చాను యాక్చువల్లీ. అక్కడ షేప్
ఐ మీన్ అది కంప్యూటర్లో చేశారు కాబట్టి ఇట్ విల్ నాట్ కమ్ కరెక్ట్లీ అని చెప్పి వాడు అక్కడ ఏదో చేశాడు. బట్ ఐ చేంజ్ ది షేప్ ఆఫ్ ది పాట్ ఆల్సో. యా సో ఐమ్ వెరీ నర్వస్, అంటే ఇది ఎట్లా టర్న్ అవుతుందని చెప్పి తెలీదు. ఐ హ్యావ్ లైక్ 50 minutes more. 50 minutes I have to complete the whole painting. So yeah, let's hope for the best and see you guys in a bit. Bye. సో గైస్ ఇక్కడ కొంచెం అంటే లైక్ ఫస్ట్ కోటింగ్ బేసిక్ వేసాను, అంటే లైక్ హెయిర్ అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు వేసాను అంటే బికాస్ ఇక్కడ కొంచెం లీవ్స్ ఉన్నాయి కదా, లీవ్స్ ఫస్ట్ వేసేద్దామని చెప్పి వేసాను. సో ఫస్ట్ ఇట్లా ఉంది ప్రస్తుతానికి అయితే. సో లేటర్ ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే, లైక్ బాయ్. సో గైస్ ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు అయింది. ఐ మీన్ లైక్ ఫస్ట్ కోటింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్లూ కూడా అయింది, అండ్ అక్కడ లీవ్స్ కూడా డ్రా చేశాను. లైక్ ఇట్ టుక్ మీ సో మచ్ టైం. ఇంకా మనకి 1 hour టైం ఉంది. సో చూద్దాం అప్పటికి ఎట్లా అవుతుందో. సో ప్రస్తుతానికి అయితే దిస్ ఈస్ ది లుక్, యూ కెన్ చెక్ ఇట్. హలో గైస్, సో ఐఎమ్ బ్యాక్. నిజం చెప్పాలంటే చాలా టైం అయిపోయింది. ఐ మీన్ లిటరలీ ఎప్పుడు 2 hours కంప్లీట్ చేయాలనుకున్నాము, అది కాస్త 3.5 hours అయింది. సో ఫైనల్లీ ద పెయింటింగ్ ఇస్ లుకింగ్ లైక్ దిస్. సో 2 minutes, ఇప్పుడు 3 minutes అయితే ఒక 2 minutes. సో దే డిడెంట్ ఈవెన్ నో. సి ఇప్పుడు మీ కళ్ళ ముందే కదా అడిగారు. ఐ వాజ్ లైక్ కవర్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఎంతసేపటి నుంచి. మేము ఎట్లా అబద్ధం చెప్పామంటే ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాము, ఆ వీడియో నేను ఏదో కొత్త యాప్లో ఎడిట్ చేస్తున్నాను అని ఏదో చెప్పాను. బట్ స్టిల్ సో ఇప్పుడు మా పిన్నిని ఇప్పుడు ఎట్లా లోపల తీసుకురావాలి అని చెప్పి చూస్తున్నాము. అంటే లైక్ వీడియో చూస్తే తన ఎక్స్ప్రెషన్ ఏమన్నా మార్చేస్తుందా అని ఐ వాజ్ లైక్ థింకింగ్. బట్ ఓకే, మీరు ఇంకొకసారి చూసేయండి. సో ఎట్లా ఉందో లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. సో ఓకే, ఇప్పుడు మా పిన్ని రియాక్షన్ చూడడానికి ఆర్ యూ గైస్ రెడీ? ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు మీకు మా పిన్ని రియాక్షన్ చూపిస్తా. బాయ్. పిన్ని పిన్ని. ఓకే గైస్, వస్తుందంట రియాక్షన్ చూద్దాం. ఐమ్ వెరీ ఎక్సైటెడ్. వస్తుంది. ఓకే, చిన్న సర్ప్రైజ్ రా, పర్లేదు. కమ్, డోర్ వెనకాల చూడు ఒకసారి. బాగుంది, చాలా బాగుంది. మరి బాగుందా? ఈరోజు ఇందాక బయటికి రాలేదు కదా ఒక 3 గంటలు, అప్పుడు ఎడిటింగ్ అని చెప్పి పెయింట్ వేసావా? బాగుందా లేదా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అని ఎందుకంటున్నానంటే ఇది నెక్స్ట్ రోజు షూట్ చేస్తున్నాను. అంటే అవుట్రో నేను షూట్ చేయడం మర్చిపోయాను. సో ఇది ఎడిట్ చేస్తున్నప్పుడు షూట్ చేస్తున్నాను. అండ్ వాళ్ళందరూ నిన్న రియాక్షన్స్ ఇచ్చేసారు. కాకపోతే మా పిన్ని కొంచెం ఎందుకో నాకు రియాక్షన్ అంటే తనకి వీడియో ఉందని తెలిసిపోయింది కాబట్టి కొంచెం ప్రిపేర్డ్గా లోపలికి వచ్చిందేమో అని చెప్పి అనుకుంటున్నాను. బట్ స్టిల్ వీడియో అయిపోయిన తర్వాత షీ వాజ్ లైక్ చాలా బాగుంది అది ఇది అని చెప్పింది. కొంచెం అప్పుడు ఓపెన్ అప్ అయింది అనమాట. కాకపోతే వీడియోలో అంత ఓపెన్ అప్ అవ్వలేదు బికాస్ అంటే ఇట్స్ ఫైన్, ఎందుకంటే కొత్త కాబట్టి ఐ థింక్ ఇట్స్ ఓకే అని చెప్పి లేటర్ యా అంతే మా పిన్ని రియాక్షన్ ఒక్కటే పెట్టాను. అండ్ నాకు హెల్ప్ చేసింది అంటే ఈ వీడియో అంతా తీసింది అయితే నా ఎల్డర్ కజిన్ అనమాట. సో వాడి పేరు రాము. సో ఈ సన్ నుంచి ఎల్డర్ కజిన్ యంగర్ కజిన్ అని చెప్పను. సో చిన్న తమ్ముడి పేరు అయితే చరిత్ అండ్ నా ఎల్డర్ కజిన్ పేరు అయితే రామ్. సో హీ వాజ్ ద వన్ హూ ఈస్ షూటింగ్ ది వీడియో ఫ్రమ్ ఎస్టర్డే. సో థ్యాంక్ యూ రాము. అండ్ యా కమింగ్ టు ది వీడియో, సో దట్ ఈస్ ఇట్. సో ఉన్న టైంలో నాకు ఉన్న టైంలో అంతే టైం ఉండింది అనమాట. అంటే ఆ టైంలో అది మాత్రమే చేయగలిగాను. సో నాట్ మోర్ దాన్ దట్. అయినా సరే నేను చూసిన రెఫరెన్స్ పిక్చర్ అనేది ఒక డిజిటల్ ఆర్ట్ కాబట్టి ఐ వాజ్ లైక్ దాన్ని మ్యాచ్ చేయలేకపోయాను అని చెప్పి అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ ఆల్సో కొన్ని అడిషనల్ కూడా యాడ్ చేశాను, లైక్ ఏమిటి కవ్ కానీ లేకపోతే అది కానీ నేను కొంచెం అడిషనల్గా యాడ్ చేశాను. ఐ థింక్ ఇట్ టర్న్డ్ అవుట్ గుడ్. So yeah, hope you guys like this video. So if you like this video, please like, share and subscribe to my channel Being Kitsana. And that is it for today's video. Bye, see you in the next video. ఏంటది? ఏంటి అది దేన్న డ్రాయింగ్ చేసావు? క్యాన్వాస్. ఎవరిది? నిజం చెప్పు. నీదే.
అరే రేపు రేపు అరే